మహిళా బిల్లును వ్యతిరేకించడం పూర్తిగా మహిళలకు ద్రోహం చేయడమేనని జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత మండిపడ్డారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే మహిళా అభివృద్ధిని అడ్డుకోవడమేనని, రానున్న రోజుల్లో ఆయా పార్టీలకు మహిళలు ఎవరు ఓటు వేయరని, వేయకూడదని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మరియు రాహుల్ గాంధీ కుటుంబంలో ఉన్న సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు మహిళలు కాదా అని ప్రశ్నించారు. తమ కుటుంబం ఎదగాలే తప్ప దేశంలో ఉన్న మహిళలు ఎదగకూడదా అని ప్రశ్నించారు. తమ వైఖరి మారుకుంటే దేశంలో ఉన్న మహిళలందరూ ఏకమవ్వాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. మహిళా బిల్లును వ్యతిరేకించడం అనేది దేశంలోని మహిళల పట్ల ద్రోహం చేయడమేనని జనసేన పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ దారం అనిత తీవ్రంగా విమర్శించారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అంటే మహిళల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అలాంటి పార్టీలకు మహిళలు ఓటు వేయరని, వేయకూడదని కూడా ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలోని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి మహిళా నాయకులు ఉన్నప్పటికీ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఎలా సమంజసం అవుతుందని ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీ కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ దేశంలోని మహిళల అభివృద్ధిని విస్మరిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఖరిని మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా మహిళలు ఏకమయ్యే పరిస్థితి వస్తుందని ఆమె హెచ్చరించారు. రాజకీయంగా బయటకు రాకూడదని మీ ఉద్దేశమా? మహిళలంతా ఎందుకు ఇంత మీకు చులకన భావము? దీనికి ఎవరైతే మహిళా బిల్లును వ్యతిరేకించారో మీరందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. మేము ఫలానా రీజన్ గా మహిళలు, దేశంలో ఉన్న మహిళలందరూ రాజకీయంగా అర్హులు కాదు, కేవలం మా కుటుంబంలో ఉన్న మహిళలు అర్హులు అని చెప్పండి, దానికి మేము ఒప్పుకుంటాం. ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాము, ఇది కేవలం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ప్రవేశపెట్టిన బిల్లు వాళ్ళకే పరిమితం కాకుండా దేశంలోని మహిళలందరూ కూడా అవగాహనతో తెచ్చుకొని బయటకు వచ్చి మా హక్కులు మాకు రావాలి, ఎందుకు వ్యతిరేకించారని ముక్త కంఠంతో వీళ్ళు ఎదిరించినప్పుడే, ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని చెప్పినప్పుడే మనకు సరైన న్యాయం జరగదు. అంతవరకు ఈ 76 ఏళ్ల స్వతంత్రం కూడా ఇప్పటికీ కూడా ఒక మైండ్ డెవలప్ కాకుండా ఈ ప్రతిపక్షాలు అనేటివి మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించాయంటే మనం ఇంట్లో కూర్చున్నంత కాలము ఈ బిల్లు ఇట్లాగే పాస్ అవ్వదు. ఖచ్చితంగా 50% ఓటింగ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దేశవ్యాప్తంగా బయటకు వచ్చి నిరసన తెలిపి వాళ్ళు సమాధానం, ప్రతిపక్షంలో ఎవరైతే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారో వాళ్ళందరూ సమాధానం చెప్పాలని తిరగబడినప్పుడు మాత్రమే మనందరికీ న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు, మాకు ఇలాగే వ్యతిరేకించినప్పుడు మేము ఇంట్లో ఉంటాం అనుకుంటే కూర్చోండి. మనం బయట తిరగబడినంత కాలము, మనకు హక్కులు వద్దనుకున్నంత కాలము, మనకు రాజకీయంగా ఏ విధంగా మనమైతే మనకు కాలం గడిచిపోతుంది. రానున్న మన తరాల వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మహిళలు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు భారతదేశం మొత్తం మీద రాచి వాయిస్ వినిపించినప్పుడే, అదేవిధంగా ప్రతిపక్షాలని ఏవేవి వ్యతిరేకించాయో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా ఈ రోజు నేను మదనపల్లి జనసేన పార్టీ తరఫున ఒక మహిళగా అడుగుతున్నాను, ఎవరైతే ఈ బిల్లుకు వ్యతిరేకించారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కానీ, అదే విధంగా డిఎంపీ కానీ, టిఎంసీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి సమాధానం ఖచ్చితంగా మాకు చెప్పాలా. ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకించారు, వ్యతిరేకించడానికి కారణం ఏమి, దాన్ని పాజిటివ్ గా ఓటింగ్ చేయడం వల్ల మీకు నష్టమేం జరుగుతుంది, వ్యతిరేకించడానికి కారణాలేమో ఖచ్చితంగా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని ఈరోజు నేను గట్టిగా కోరుతున్నా. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వాళ్ళ యొక్క వాణిని వినిపించడానికి, సమాజంలో కాకుండా చట్టసభల్లో వినిపించడానికి, మహిళా హక్కులను కాపాడుకోవడానికి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో దేశంలోని మహిళలందరూ కూడా రాజకీయంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈ యొక్క మహిళా బిల్లును ప్రవేశపెడితే దాన్ని కాలరాసిన ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు ఎవరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మహిళా హక్కులను కాలరాసిన ఈ ప్రతిపక్షాలు ఎవరిని కూడా మళ్ళీ రాజకీయ పరంగా రానికుండా వాళ్ళందరికీ ఓటు వేయొద్దండి. మహిళలందరూ ఏకమై ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మహిళా హక్కులు కాలరాస్తున్న ఈ ప్రతిపక్షాలు ఏవి నిలబడినా కూడా 4 రాష్ట్రాల్లో ఓటు వేయొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ, గతంలో కొన్ని ఇప్పుడు కానీ మహిళలకు ఎవరైతే కించపరుస్తూ ఆ రోజు 76 ఏళ్ల స్వతంత్రం ముందు ఎలా ఉందో మహిళలు ఈ రోజు 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా మహిళలు అలాగే ఉండాలి అనేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ముందు మళ్ళీ రాజకీయంలోకి రాకుండా చేయాలని మహిళలందరికీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.